ఫ్రెండ్స్, మీరు అందరూ చెప్పారు కదా రాజేష్ గారికి హెల్ప్ చేయమని. అయితే మీకు నైట్ కూడా చెప్పడం జరిగింది, మేము రేపు హాస్పిటల్కి వెళ్తానని. ఇప్పుడు అదే దారిలోనే ఉన్నాం, మేము హాస్పిటల్కి వెళ్తాం. అయితే మనతో పాటు మన హెల్ప్ చేద్దాం అనుకున్నాం కదా, మనతో పాటు మేము కూడా హెల్ప్ చేస్తామని అయితే తుని నుంచి వివేకానంద ఆసియం ఫౌండేషన్ వారు అయితే ముందుకు వచ్చారు. మేము కూడా పునర్క పాప కోసం ఫండ్స్ అనేవి కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆ ఫండ్స్ అనేవి ఇద్దాం అనుకున్నాం. బట్ ఈ లోపే పాపకి ట్రీట్మెంట్ కి అమౌంట్ అరేంజ్ అని చెప్పారు. సో నేను నిన్న మా వీడియో చూశాను. ఇలా రాజేషన్కి యాక్సిడెంట్ అయింది, వాళ్ళంతా సాయం చేస్తాను అనుకుంటున్నారు. వాళ్ళకి మేము కూడా హెల్ప్ చేద్దాం ఉద్దేశంతో ఈ రోజు అన్ని కలవడం జరిగింది. మా వంతు సాయంగా మా ఫౌండేషన్ నుంచి పునర్క తరఫున 40,617 రూపాయలు ఇద్దాం అనుకుంటున్నాం. మనతో పాటు ఇంకొకరు కూడా ఉన్నారు, దుర్గాడ రామాల యూత్ వారు అయితే మనతో పాటు కూడా రాజేష్ గారికి హెల్ప్ చేస్తామని చెప్పేసి అయితే వచ్చారు. అని చెప్పండి అండి, మీరెంత ఇస్తున్నారు? 50,000 ఇస్తున్నాం. 50,000 ఇస్తున్నాం. అదే మా కుర్రలు నలుగురు రానకు అవ్వలేదు. మామూలుగా ఎవరైతే ఇస్తేమని చెప్పేసి మనం చెప్పండి. మేము కూడా పాప నుంచి డొనేషన్ కలెక్ట్ చేసిన అమౌంట్ అది పాపకి ఎలాగో అయిపోతుంది కదని చెప్పేసి ఇంకా ఎవరికైతేనో ప్రాణం కాపాడినా కదా. అయితే మనం మరి కొద్దిసేపట్లో రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి ఈ అమౌంట్ అయితే ఇచ్చి ఆ కుటుంబాన్ని మనం అయితే సహాయం చేయబోతున్నాం.